హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనుష. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు ముందర రోజు అనమాట. నైట్ అరౌండ్ 11 o'clock అయితే మేము స్టార్ట్ చేసాము. అంటే మేము నెల్లూరుకి వెళ్ళాల్సి ఉంది. అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చాక డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను ఇది రెడీమేడ్ గా తీసుకున్నాను అనమాట. బనానా బ్యాక్గ్రౌండ్. సైడ్స్ వచ్చేసరికి ఎల్లో సాటిన్ క్లాత్ అయితే పెట్టాము. గార్లాండ్స్ కూడా నేను బెంగళూరులో చిక్పేట్లో తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. ఇంకా కింద ఎర్రమట్ట అయితే పూసేసుకుంటాం కదా, ఎనీ ఫెస్టివల్ కానీ వ్రతం కానీ అన్నిటికీ. సో చుట్టూరు పూసేసుకొని చుట్టూరు బార్డర్ అయితే వేసేసుకుంటున్నాము. ముగ్గు పిండితో కానీ పచ్చిపిండితో కానీ దేంతో అయినా కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. తర్వాత మధ్యలో వచ్చేసరికి మనము పద్మం అయితే కంపల్సరీగా వేస్తాము. అండ్ చుట్టూరు మేము ఈ రెడీమేడ్ది కొన్నామన్నమాట. సో అది కూడా వేసేసుకున్నాము. ఫోల్డబుల్ స్టాండ్ అండ్ పాలవెల్లి కొన్నాం కదా, సో అదైతే పెట్టేసుకుంటున్నాం ఈసారి వ్రతంకి అయితే. అండ్ పీటలు కొంచెం హైట్ రావాలని చెప్పి 2 పీటలు అయితే వేసుకొని ఇంకా ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ పసుపు అయితే పూసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాం. పసుపు పూసుకొని బొట్లు పెట్టుకుంటేనే కళగా ఉంటుంది. అండ్ ఈ పాలవెల్లిలో మనం అన్ని ఫ్రూట్స్ పూలు అన్ని హ్యాంగ్ చేసుకుంటూనే ఆ వ్రతంకి కానీ అమ్మవారికి కానీ మొత్తం కళ వస్తుంది అనమాట. నార్మల్గా ఎంత మనం బ్యాక్గ్రౌండ్ అవి ఇవి పెట్టినా కూడా ఇవి చేయకపోతే అది చేసినట్టు అయితే అనిపించదు. సో ఇవన్నీ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇన్ని రోజులు మా దగ్గర పాలవెల్లి లేదు కాబట్టి ఇంకా ఆర్డర్ చేసుకుందనమాట మా మమ్మీ కంపల్సరీగా. అండ్ ఈసారి ఇంకా స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే జరుగుతోంది. మా నాన్న చనిపోయాక అమ్మ చేయకూడదు కాబట్టి నేను ఈసారి ఇక్కడ చేస్తున్నా కాబట్టి అమ్మకు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మార్కెట్ నుంచి మామిడాకులు పూలు అన్ని కూడా మా మామీ వాళ్ళు తీసుకొచ్చేసారు, మేము ఊర్లో లేదని చెప్పి. సో అవన్నీ కూడా మేము బయట తీసుకొని అంతా మా చెల్లి అయితే బంతి పూలు అంతా కూడా మాలలాగా కుట్టేసింది అనమాట. సో చాలా హెల్ప్ చేశారు వాళ్ళైతే. అందువల్లే వర్క్ కూడా చాలా ఈజీ అయిపోయింది మాకు. స్టాండ్ లో పసుపు అంతా కింద పూసేసుకొని, అది వాటర్ ప్రూఫ్ అనమాట. నీట్ గా పసుపు అంతా పూసుకొని కింద పద్మం అయితే వేసేసుకున్నాము. సో దేవుడు పెట్టే దగ్గర ముగ్గులాగా వేసేసుకున్నాము. దీని తర్వాత మార్నింగ్ గా లేసి అరిటాకు పైన బియ్యం పోసి అమ్మవారిని అయితే పెడతామన్నమాట. ఇంకా మెయిన్ పార్ట్ ఏంటంటే పండ్లు ఉంటాయి కదా, పండ్లు అన్నిటికీ కూడా కాడ ఉండేటట్టు చూసుకొని దానికి లేదు అంటే దారం చుట్టూరు కట్టేసుకొని పాలవెల్లిలో అయితే హ్యాంగ్ చేసేసుకుంటాము. ఎన్ని రకాల పండ్లు ఉంటే అంత మంచిది. ఇలా అయితే పండ్లంతా కూడా కట్టేసుకున్నాము హైట్ వైస్. అంటే ముందరికి చిన్నదిగా వచ్చేటట్టు, వెనకాలంతా కూడా లాంగ్ గా వచ్చేటట్టు చేసేసుకుంటాం అనమాట. సో దట్ అమ్మవారు అంతా కూడా బాగా కనిపిస్తుంది మనకి. ఇలా కట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కట్టేసిన తర్వాత ఇంకా మమ్మీ వచ్చి బంతిపూలు అన్ని కూడా మా సిస్టర్ కుట్టించారని చెప్పాను కదా, అవన్నీ కూడా ఫ్రంట్ సైడ్ మామిడాకులు పెడతాము. అందుకని సైడ్ లో అంతా కూడా బంతిపూలు ఇలా యూగా వేసుకొని మధ్యలో తీసుకొని వేసేసుకున్నాం అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది, పచ్చగా అనిపిస్తుంది. సో అందువల్ల కలగా కూడా ఉంటుంది. ఇలా మేము చిక్పేట్లో రెడీమేడ్ మామిడాకులు అయితే తీసుకున్నాము. పైన పాలవెల్లిలో అంతా కూడా రియల్ది వేసేసుకొని ఫ్రంట్ లో చూడ్డానికి ఇది బాగుంటుంది అని చెప్పి ఇది వేసేసుకున్నాము. ఇంకా అరౌండ్ ఆల్మోస్ట్ బాగా లేట్ అయిపోయింది. ఇంకా అన్ని రెడీ చేసేసాము, బ్యాక్గ్రౌండ్ కానీ పాలవెల్లి కానీ అన్ని. ఇప్పుడు వచ్చేసరికి మనము అమ్మవారికి కలశం అయితే రెడీ చేసుకుంటున్నాము. అన్ని మేము వచ్చి 2 అమ్మవార్లు అయితే పెడతాము. ఒకటి శారమతి దేవి, ఇంకొకటి మెయిన్ అమ్మవారు అనమాట. సో కలశానికి అంతా కూడా చెంబులకు అన్నిటికీ కూడా పసుపు పూసేసుకొని ఇలా 3 వైపులా బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాం, కుంకుమ బొట్టు. తర్వాత కలశంలో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మీకు. బియ్యం వేసేసుకోవాలి, తర్వాత 9 మనం పసుపు కొమ్ములు వేసుకోవాలి, వక్కలు వేసుకోవాలి, తర్వాత ఖర్జూరం ఉంటుంది కదా అన్నీ కూడా 9 నంబర్స్ వేసుకోవాలి. దాని తర్వాత చిల్లర కూడా 9 కాయిన్స్, అది 2 రూపాయలు ఎత్తుకుంటే 2 రూపాయలు, 1 రూపాయి అలా వేసేసుకోవాలి. తర్వాత 5 రకాల ఆకులు అయితే పెట్టేసుకోవాలి. మేము బిల్వం ఆకు, మామిడాకు, తమలపాకు పెట్టేసుకున్నాము. తర్వాత టెంకాయకి అంతా కూడా పసుపు పూసేసుకొని అడ్డం ఒక గీత వేసుకొని 2 డాట్స్ అయితే పెట్టేసుకుంటాం అనమాట. మాకు వచ్చేసరికి పీచు ఉండకూడదు టెంకాయ మా దీంట్లో. సో మేము 2 అమ్మవారిని పెడతాం కదా, అందువల్ల 2 కలశాలు అయితే రెడీ చేసేసాము. ఒక
50 వచ్చేసరికి పెద్ద అమ్మవారు, ఇంకొక ఆమె వచ్చి చారుమతి దేవి. ఇలా అయితే కట్టాం, కానీ నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. అందువల్ల మళ్ళీ చారుమతి దేవి అయితే బాగా సెట్ అయిపోయింది. ఇలా చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసి దారం వేసి కట్టేసి నీట్ గా చేసేసాము. ఇంకొకటి డబుల్ లేయర్ మధ్యలో వచ్చేటట్టు చేద్దామని అనుకున్నాం, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల అది తీసేసి మళ్ళీ అయితే అమ్మవారికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడదామని చెప్పి నేను అమ్మ పట్టుకొని చిన్న ఫ్రిల్స్ డబుల్ లేయర్ గా 2 పావడ్ లాగా వచ్చేటట్టు అయితే పెట్టేస్తున్నాము. ఒకటి వైలెట్ కలర్ కి పింక్ అన్నమాట, చాలా బ్రైట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ కలర్ అమ్మవారికి, చిన్న అమ్మవారికి అయితే అది పెట్టేశాము. చాలా కలగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈజీ వే కూడా, మీరు ఎవరైనా ట్రై చేయాలంటే కూడా ఇది చూసి ట్రై చేయండి. నేను ఒక షార్ట్ వీడియో దీనికి డీటెయిల్ గా కూడా చేస్తాను, అమ్మవారికి ఏ టైప్ గా కట్టచ్చు అనేది. సో ఇలా అయితే మా లుక్, ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది అమ్మవారికి. 2 లేయర్స్ అనమాట. సో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి దారం వేసి కట్టేస్తే మనకి గట్టిగా నిలుస్తుంది, లూజ్ కూడా అవ్వదు అనమాట. సో అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ టెంకాయ అంతా పెట్టేసి అమ్మవారికి మనం ఏం చేయాలంటే పసుపు అంతా నీట్గా పూసేసి కాటికతో అంతా కూడా నీట్గా పెట్టి, నేనైతే కొంచెం లిప్స్ కి కూడా కుంకుమలాగా పెట్టాను అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటారు, అలా బాగా రెడీ చేస్తాము. అమ్మవారు ఎంత కలగా ఉంటే అంత బాగుంటుంది కదా. సో అలా అయితే రెడీ చేసేసాము. రెడీ చేసి టెంకాయకి అయితే పెట్టేశాము. నెక్స్ట్ జడ పాటుకు వచ్చేసరికి మేము జడ అంతా కూడా అల్లేసి నేను పెట్టేశాను. మార్నింగ్ లేసి పూలు అయితే కుడతానమాట అమ్మవారికి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్, గార్లాండ్స్, తర్వాత స్టాండ్ ఇవంతా కూడా రెడీ చేసేసాము. నెక్స్ట్ అమ్మవారిని కూడా జ్యువెలరీ అంతా కూడా వేసేసి పక్కన అయితే పెట్టేశాము. సో అమ్మవారికి మోస్ట్లీ మేము గోల్డ్ జ్యువెలరీనే వేస్తాం అనమాట, డూప్ అయితే వేయము. సో మర్చిపోయాను మీకు చెప్పడం ఒకటి, మేము ఇలా పసుపు కొమ్మ అయితే కడతాం అనమాట. అంటే అమ్మవారికి తాళి లాగా ఉంటుంది కదా, అలా అయితే కడతాము. అండ్ నల్ల పూసలు మెయిన్ అమ్మవారికి అయితే వేస్తాం. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట. మార్నింగ్ లేసి అమ్మ అయితే ముగ్గు అయితే వేసేసారు, చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అంతా అయిపోయి ఇంకా నేను వచ్చేసాను ఫ్రెష్ అప్ అయ్యి. తర్వాత మేమైతే తోరాలు అయితే చేసేస్తున్నాము. దీనికి వచ్చేసరికి మనకి ఏంటంటే మనము 9 ముడులు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే 8 ముడులు వచ్చి ఒక ముడి పెట్టుకొని మనం పువ్వు అయితే పెట్టేసుకుంటాం అనమాట. అమ్మవారికి ఒకటి, నాకొకటి అన్నట్టు అయితే చేసేసుకున్నాం 2. అండ్ పూలు అంతా కూడా పూజకి ఏం కావాలి, పండ్లు అంతా కూడా తట్టల్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా వంటకు వచ్చేసరికి మేమైతే ఆ రోజు బెండకాయ కూర అయితే చేస్తున్నాం అనమాట. సో అదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని నేనైతే తరిగేస్తున్నాను అనమాట. వంట అయితే అమ్మనే చేస్తారు, బట్ ఈ వీటిల్లో అంతా కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా. మీన్వై తరుగుతూ ఉంటే అమ్మ వచ్చి అక్కడ అరిటాకు అంతా వేసి ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాము అమ్మవారిని రెడీగా పెట్టడానికి. ఫస్ట్ అమ్మవారిని అయితే అక్కడ పెట్టాం కదా, ఇటు సైడ్ కి పెట్టుకొని అమ్మవారికి దీపం వెలిగించి హారతి ఇచ్చి మెయిన్ స్టాండ్ లోపల అయితే మనం పెట్టేస్తాము. సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు ఈ వరలక్ష్మి వ్రతం సిరీస్ అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పసుపు వినాయకుడు అయితే చేసేసుకుంటున్నాను. సో పసుపు వినాయకుడు చేసేసి కుంకుమ బొట్టు పెట్టి ఒక తమలపాకులో పెట్టి పువ్వు అయితే పెట్టేస్తాము. తర్వాత అమ్మవారికి జడ కుట్టాలి అని చెప్పాను కదా, నైట్ కుడితే వాడిపోతుంది కాబట్టి నేను రోజా పూలతో జడ అయితే కుట్టేస్తున్నాను అమ్మవారికి. నార్మల్ గా చామంతి అండ్ రోజా 2 పెట్టి కుడతాము, లేదంటే మొగిలి పువ్వుతో కుడతాము. మొగిలి పువ్వు అసలు ఈసారి అయితే ఒకటి 600 అండి, చాలా రేటు. అందువల్ల మేమైతే తెచ్చుకోలేదు. ఈసారి మేము రోజా పూతో జడ కుట్టేసి ఇంకా మల్లెపూలు కదంబం ఉంటుంది కదా, అదైతే అమ్మవారికి పెట్టేసి నీట్గా చేసేసాము. తర్వాత ఈ అమ్మవారికి వచ్చేసరికి మేము చామంతి పువ్వు లాగా పెట్టామన్నమాట. సో డేరీ పువ్వు అయితే తెచ్చుకున్నాము. సో అది అమ్మ పెట్టమంటే మళ్ళీ చామంతి పువ్వు తీసేసి డేరీ పువ్వు అయితే పెట్టాము, చాలా అందంగా ఉంది. తర్వాత తాంబూలం, వక్కలు, అరటిపండు, చిల్లర పెట్టి తాంబూలం అయితే పెట్టాలి కదా అమ్మవారికి. సో ఇలా అయితే పెట్టేస్తున్నాము. ఫైనలీ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసాము. పూజకు అంతా కూడా రెడీ అయిపోయింది, ముగ్గు కూడా ఇలా వేసేసాము. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ పూజ అంతా కూడా వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.